రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అంతంత మాత్రమే, రాష్ట్రంలో రోడ్లు అంతంత మాత్రమే, యువత భవిష్యత్తు అంతంత మాత్రమే, మహిళలకి రక్షణ అంతంత మాత్రమే, రేపు వాళ్ళకి రాబోయే ఓట్లు కూడా అంతంత మాత్రంగానే ఉంది. వైఎస్ఆర్సీపీకి రాబోయే ఓట్లు అంతంత మాత్రంగానే ఉంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తూ పిల్లలైతే ఆడపడుచులు ముసలి వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి, జగన్ మట్టుగా అయ్యమమ్మ. మొదలైన రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ఇంతవరకు అందలేదు. ఇక తల్లులైతే పిల్లలందరినీ ఒక్కచోట చేర్చి ఒక్కో పిల్లోడికి 15,000 వస్తుందంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకలా అంటే సూపర్ 6 పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి నేడు సూపర్ షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. రోజా అంటాది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? మీడియా పాయింట్ లో రేపు చేసే ధైర్యం లేదనేటటువంటి కొన్ని అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? అంటే నీకేం చేసిరా నచ్చినా కొడుకున్నారా? అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. ఏం చేశారా బాబు అంటే అనంతపురం ఎంపీ ఫ్యాన్ తిప్పుతాడు. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. కదా ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. అలాంటి పరిస్థితుల మధ్య అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? ఫ్లాష్ బ్యాక్. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. A few moments later. అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అసలు తిక్కగా మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వింత వింతగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఇదేం కర్మరా దేవుడా. పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్నికల్లో గెలిచింది మీరు. అట్టుమని 10 గెలవాలి, తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. పూజ అంటే ఒక దరిద్రం, అది ఎక్కడ కాలు పెడితే అది భస్మం.
తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. వీడు ముఖ్యమంత్రి మనకి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. చిచ్చి చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. గ్యారంటీ. చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.